హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నాను. వెజ్ పులావ్. వెజ్ పులావ్ ఇది అందరికీ తెలిసిందే, కానీ పొడి పొడిలాడుతూ ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చేసుకునే విధానం నేను చూపిస్తానండి. నేను ఎప్పుడు చేసిన మా ఇంట్లో ఇలానే చేస్తాను. చూడండి, అన్నం అనేది విరగకుండా పొడి పొడిలాడుతూ అన్ని రకాల పొడులు వేయకుండా సింపుల్గా పేస్ట్ చేసి నేను వేస్తాను అనమాట. ఒకసారి వీడియో నచ్చితే చూడండి. ముందుగా బాస్మతి రైస్ తీసుకొని 1/2 కేజీ తీసుకున్నాను. గ్లాస్తో కొలత అయితే 2 గ్లాసులు బియ్యం తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసి మళ్ళీ వాటర్ వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మరి ఎక్కువసేపు నానబెడితే బియ్యం అని విరిగిపోతాయండి, టేస్ట్ అంత బాగా రాదనమాట. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ బౌల్ తీసుకోవాలి. 1/2 ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి. ఒక 8 పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు 10 వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. 1/2 కేజీకి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. ఒక గుప్పుడు పుదీనా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ పేస్ట్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అది వేయడం వల్ల. ఇప్పుడు మందంగా ఉన్న తెప్పాలు పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, 2 మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు వేసుకోవాలన్నమాట. ఇది వేసుకొని వేయించుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని ముక్కలు కట్ చేసి పచ్చిమిర్చి ఒక 6-7 వేసుకోండి. ఇంకా కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి కారంతోనే మేము బిర్యానీ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇది వేగుతూ ఉంటుంది, పక్కన ఎసరు పెట్టుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇది బయటని తపాళ్ళ చేస్తున్నాం కాబట్టి ఆ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మంచిగా ఉడుకుతుంది అనమాట బిర్యానీ. ఇప్పుడు ఇది మరుగుతూ ఉంటుంది పక్కన. ఇప్పుడు చిన్న సైజు టమాటాలు 2 తీసుకొని ముక్కలు కట్ చేసి వేసి వేయించుకోవాలి. నెక్స్ట్ ఆలుగడ్డ వేసుకోవాలి. ఒక చిన్న బంగాళదుంపలు 2 తీసుకున్నాను, అవి ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజు క్యారెట్ ఒకటి తీసుకున్నాను, అది కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు పచ్చి బఠానీ వేసుకోవాలి. మన కాయగూరలు మనకి ఏవి నచ్చితే అవి వేసుకోవచ్చండి. ఇవే వేసుకోవాలని ఏమీ లేదు. ఒకసారి బాగా వేయించేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే బేగా మగ్గుతాయి అన్నమాట. ఇవన్నీ బాగా మగ్గాలంటే కొంచెం ఉప్పు వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది అందువల్ల. ఇప్పుడు కొద్దిగా వేగిపోయింది, చూపిస్తున్నాను చూడండి. ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. పేస్ట్ వేసిన తర్వాత కూడా కాసేపు వేగనివ్వండి. ఒక 2-3 నిమిషాలు వేగితే పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఈ పుదీనా, పచ్చిమిర్చి అన్నీ పచ్చివే రుబ్బాం కాబట్టి ఒకసారి వేయించేసుకొని ఇప్పుడు మిల్ మేకర్ 10 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది వేసుకున్నాను. ఆల్రెడీ వాటర్లో వేయకుండా వేసేసాను. వాటర్ వేస్తాం కాబట్టి అవి మెత్తగా ఉడికిపోతాయి అన్నమాట. అవి కూడా కలిపేసుకొని ఇప్పుడు బియ్యం నానబెట్టి పెట్టుకున్నాం కదా, బియ్యం వాటర్ అంతా వంపేసి బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత పక్కన ఎసరు అనేది మరుగుతుందండి. వేడివేడి నీళ్ళు అందులో వేసుకోవాలి. ఇలా వేడివేడి నీళ్ళు వేయడం వల్ల తొందరగా ఉడుకుతుంది, పలుకుగానే ఉంటుందండి బయట. అందువల్ల వేడివేడి నీళ్ళు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకొని కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా వేసుకొని ఇది ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఉడికిన తర్వాత మళ్ళీ ఉప్పు అనేది కలవదు. అందువల్ల నాకు ఉప్పు సరిపోలేదు, మళ్ళీ 1 స్పూన్ ఉప్పు వేసాను. నెక్స్ట్ ఒకసారి కలిపేసుకొని ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఏమి వేయనవసరం లేదు. ఇలా పేస్ట్ చేసి వేసి చూడండి. వెజ్ పులావ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీడియంలో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత చూడండి, వాటర్ అనేది కొద్ది దగ్గర పడ్డది. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని, ఎక్కువగా కలపొద్దు ఎందుకంటే అన్నం అనేది విరిగిపోతుంది అనమాట. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలన్నమాట. అలా లో ఫ్లేమ్లో వదిలేయడం వల్ల చక్కగా కుక్ అవుతుందండి. 10 నిమిషాల తర్వాత తీసి చూద్దాం. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటండి, అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది. చూడండి, ఇప్పుడు 10 నిమిషాల తర్వాత చక్కగా కుక్ అయిపోయింది. ఎక్కడ తడి అనేది లేదు, మధ్యలో కూడా తడి లేకుండా ఉన్నదన్నమాట. ఇప్పుడు వెంటనే కలిపేయకుండా ఇలా కొద్దిగా 1 స్పూన్ తీసుకొని పైన అన్నం అనేది పొడి పొడిలాడుతూ వచ్చింది చూసారా. ఒకసారి ఇలా మీకు దగ్గరగా తీసి చూపిస్తాను చూడండి స్పూన్తోని. వేడి మీద కలిపేసామనుకోండి అన్నం అనేది విరిగిపోతుంది అనమాట. అందువల్ల మీకు చూపించడానికని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చల్లారిపోనివ్వాలి. ఒక 5-10 నిమిషాలు వదిలేస్తే పూర్తిగా సెట్ అయిపోతుంది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ వచ్చి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. మనకి పెళ్ళిళ్ళలో వడ్డిస్తారు కదా వెజ్ పులావ్, అలాగే వస్తుందండి. ఇప్పుడు నేను ప్లేట్లో వేసి కూడా చూపిస్తాను. అంతేనండి, వెజ్ పులావ్ చాలా సింపుల్ కదా. నేను ఈ పులావ్ చేసేటప్పుడు నేను చికెన్ కర్రీ చేశాను. చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.